కామారెడ్డి కేంద్రంలోని దేవునిపల్లిలో వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. కామారెడ్డికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి వద్ద తీసుకున్న 32 లక్షలు వడ్డీతో సహా చెల్లించినప్పటికీ తన 2 ఫ్లాట్లను అవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితురాలు వాపోయింది. తనకు రావాల్సిన 2 ఫ్లాట్లను తిరిగి తన పేరుపై చేయించడం లేదని, తెల్ల స్టాంపు పేపర్పై సంతకాలు చేయించుకున్నాడని వాపోయిందామె. ఆ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయమంటే మరొక 56 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను పట్టించుకోలేదంటూ కూడా ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీని కోరుతూ సెల్ఫీ వీడియో చిత్రీకరించి అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. సార్, నేను బిల్డర్ ఇల్లు కట్టుకుంటా అమ్ముతా సార్. సంవత్సరాల నుంచి కట్టుకుంటా అమ్ముతున్నా. ఆయన దగ్గర నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. ఆయన పేరు మీద డాక్యుమెంట్లు ఏడు కొన్నోళ్ళ నుంచి గౌసు బాబా దగ్గర ఒకటి కొన్నా, నాడెం రాజా గౌడు, నాడెం శ్రీనివాస్ గౌడు 2 ప్లాట్లు కొన్నా, కమ్మరి రవి కొమ్మరి దగ్గర ఒకటి కొన్నా. అవి మొత్తం ఆయన పేరు మీద వేపించి నాలుగుంటే డైరెక్ట్ నా పేరు మీద లీగల్గా ఉన్నాయి. నేను కోర్టుకు పోతా, నేను కోర్టుకు పోయి కొట్లాడతా అని నన్ను బెదిరిస్తుండు. కబ్జాలా నేనే ఉన్నా, నేనే కట్టిన ఇండ్లు. అవి ఒక ఇల్లు ఆయనకి ఇడిసబెట్టినాక కూడా మళ్ళీ ఆయనకు చేసి అయిపోతే ఇడిసబెట్టిన ఇంట్లోకి మళ్ళీ నేనే కట్టినా. ఆ ఇంట్లోకి నేనే పోయినా. ఆ ఇంటి మీదకి వచ్చి నన్ను రౌడీలను తోలుకొచ్చిన ఆ ఇల్లు అని నన్ను రౌడీలను తోలుకొచ్చిన తాళాలు నేను అన్ని వాళ్ళ కొట్టిన ఇంట్లోకి వచ్చి నేను ఉంటే నా ప్రాణం తీద్దు. అంటే వివేకానంద కాలనీ కౌన్సిలర్ ఆయన పేరుంది అసలేదు శ్రీకాంత్ బీజేపీ వీళ్ళిద్దరు కలిసి విశ్వనాథన్ పట్టుకొని